ఏఐ టెక్నాలజీ గురించి నిరంతరం మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా. రకరకాల రీల్స్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కొత్తవన్నీ సర్క్యులేషన్లోకి వస్తున్నాయి. అవి చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఏఐ మనిషి చేసే పనులన్నీ అంతకంటే ఊహకందనంత స్పీడ్తో చేసేస్తా ఉంది అని అనుకుంటున్నాం తప్పితే అసలు ఇంపాక్ట్, ఏఐ ఎఫెక్ట్ ఎలాగ మన మీద పడతా ఉంది, ఆర్థికంగా అయినా, ఉపాధి పరంగా, ఉద్యోగాల పరంగా అయినా, భవిష్యత్తు మీద అయినా ఎంతలా ఉంటుంది ఈ ఇంపాక్ట్ అని అర్థం చేసుకున్నామా? సాఫ్ట్వేర్ లో సడన్ డిప్ ఎందుకు వచ్చింది? ఉద్యోగాలు ఏ స్థాయిలో పడిపోతున్నాయి? మన దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్లేమో లక్షల మంది ప్రతి ఏటా బయటకు వస్తా ఉన్నారు. ఇంకో పక్కన చూడబోతేనేమో ఏఐ ఎవల్యూషన్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇలా ఉందంటే, అంటే పూర్తిగా ఎస్టాబ్లిష్ కాకమునిపై ఇలా ఉందంటే ముందు ఎలా ఉంటుంది? మనకి ఏమైనా అర్థమవుతోందా? చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వాలు అసలు ఈ విషయం మీద దృష్టి పెట్టినాయా? ఇవన్నీ ఆందోళనకరంగా ఒక పక్కన కనపడతా ఉంటే, ఇంకో వైపున అమెరికాలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ఈ మధ్యన వచ్చిన రిపోర్ట్ ఒకటి ఇండియాకి షాక్ ఇస్తున్నట్టుగా ఉంది. అక్కడ రిపోర్ట్ మనకెందుకు షాక్ ఇస్తా ఉంది? చూద్దాం రండి. ఇందులో రాజకీయం కంటే కూడా పిల్లల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు అన్నిటికీ మించి ఏఐ రివల్యూషన్ మన మీద ఎలాంటి ఫోర్స్ అండ్ ప్రెషర్ తీసుకొస్తా ఉంది, ఇప్పుడు ఆలోచన ఎలా మారాలి అనే పాయింట్లు మాట్లాడడం ఇక్కడ ఉద్దేశం. ఇవాళ రేపట్లో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు జాబ్ కోసం సెర్చింగ్ లో ఉన్నాం అని చెప్పడం పెరిగిపోతా ఉంది కదా. కొత్త కోర్సులు, ఏఐ ఇంటర్ఫేస్ అని మాట్లాడుతూ ఉన్నారు. చాలా చోట్ల కన్సల్టెన్సీలు కూడా గోల్డ్ గిల్లుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్ గా ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి నేను ఒక 2 క్లిప్పులు చూపిస్తా. బీబీసీ వరల్డ్ వైడ్ గా ఏఐ ఇంపాక్ట్ ని స్టడీ చేస్తూ ఇండియాలో పరిస్థితి గురించి ఏం రాసిందో చూడండి. $300 బిలియన్ ఇండియా అవుట్ సోర్సింగ్ మార్కెట్ కెపాసిటీ. ఇప్పుడు ఈ మార్కెట్ ఎంత ఉంటుందో ఊడుతుందో తెలియదు అని చెప్పింది కదా. అవుట్ సోర్సింగ్ అంటే మన వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడ కంపెనీలకు పనిచేస్తుంటారు. మన దగ్గర స్కిల్ ఉంటుంది కాబట్టి తక్కువ రేటుకి, డాలర్ కన్వర్షన్ తో పోలిస్తే మన దగ్గర రూపీ వాల్యూ తక్కువ కాబట్టి తక్కువ ఖర్చుకు వస్తాం కాబట్టి మనకి వాళ్ళు పని అప్పగించేవారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ మార్కెట్ ఏఐ దెబ్బకి పోతూ ఉంది. ఎందుకని? ఏఐ ఏజెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం వాడుతున్నది మినిమం బేసిక్ ఏఐ. ఏది? చాట్ జీపీటీనో, ఏఐ జెమినీనో, ఇంకోటో వాడుతూ ఉన్నాం కదా. ఇదంతా బేసిక్ వెర్షన్ అనుకోవాలి. దీనికి అడ్వాన్స్డ్ ఏఐ ఏజెంట్స్ అని మాట్లాడుతూ ఉన్నాం కదా. ఏఐ ఏజెంట్స్ అంటే అవే డిజైన్ చేస్తాయి, అవే ఎగ్జిక్యూషన్ చేస్తాయి. క్రైసిస్ వస్తే కనుక ఏం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఎలా మిటిగేట్ చేయాలి ఛాలెంజెస్ ని అని కూడా సజెస్ట్ చేస్తాయి. ఆల్మోస్ట్ హ్యూమన్ బ్రెయిన్స్ కి ఈక్వల్ కాదు కదా, అంతకంటే సూపర్లేటివ్ అనే పరిస్థితి కదా. అందుకోసమే ఈ ఏఐ ఏజెంట్స్ వచ్చి మన బిడ్డల ఉద్యోగాల మీద, అవకాశాల మీద, ఇండస్ట్రీ మీద దెబ్బ కొడతా ఉన్నాయి. ఒక తెలుగు పేపర్ క్లిప్ చూపిస్తా చూడండి. ఈ ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఐటీలో అంటే చూడండి, 2000. ఆ నెంబర్ చూసారా? ఆ తర్వాత ఇదిగో చూడండి, టీసీఎస్ లాంటి కంపెనీలు, హెచ్సిఎల్ లాంటి కంపెనీలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏఐ ఏజెంట్స్ మీద ఆధారపడుతున్నాయి. మ్యాన్ పవర్ ఎంత ఉందో ఏఐ ఏజెంట్స్ ని కూడా అంతే స్థాయిలో రంగంలోకి దించబోతున్నాయని చెప్తూ ఉన్నారు కదా. అంటే ఖర్చు తక్కువ, వర్క్ స్పీడప్ అవుతుంది. అందుకోసం ఏఐ వైపు వెళ్ళిపోతున్నాయి కంపెనీలు. ఇంకా ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? మరి ఈ ఏడాది బై అండ్ లార్జ్ ఒక 2000 మాత్రమే ఓపెనింగ్స్ ఉంటే, మరి ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణలో ఇంజనీరింగ్ చదివి పూర్తి చేసుకుని ఫ్రెష్ గా బయటకు వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 3.5 లక్షల మంది ఉంటారా? ఏపీలో 1,80,000 మంది ఉంటారు, తెలంగాణలో 1,50,000 మంది ఉంటారు. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? ఎక్కడ ఉద్యోగ అవకాశాలు? ఇది కదా మేజర్ ఛాలెంజే. ప్రభుత్వాలు కానీ, వ్యవస్థలు కానీ ఈ విషయం మీద దృష్టి పెట్టినాయా? ప్రభుత్వాలు చూడకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించేస్తున్నాం అని ఒకసారి, కల్పించబోతున్నాం అని ఒకసారి మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడానికి ఏదో ఒక రకంగా 5 ఏళ్లు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. కేంద్ర స్థాయిలో అయితే అసలు ఈ విషయం మీద దృష్టే లేదు. ఎప్పుడన్నా యువత, ఉపాధి అవకాశాలు, ఎకనామిక్ ట్రాన్సిషన్, ఏఐ ఛాలెంజెస్ లాంటి విషయాల మీద కేంద్రంలో ఏ మంత్రి అయినా మాట్లాడడం కానీ, గైడెన్స్ ఇవ్వడం కానీ, ఇనిషియేటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సెమినార్ లాంటివి కండక్ట్ చేయడం కానీ, దేశవ్యాప్తంగా ఆర్థికంగా, ఆలోచన పరంగా, ఐటీ రంగంలో నిపుణులైన వాళ్ళందరితోనూ ఒక కమిటీ లాంటివి వేసి ఛాలెంజెస్ కి సమాధానాలు ఏంటి అన్వేషించండి అని చెప్పడం గానీ, అలాంటి కన్స్ట్రక్టివ్ అడుగు ఎక్కడన్నా పడిందండి? అందుకోసమే కాక్రోచ్లు పుడుతున్నాయి ఓ పక్కన. దేశంలో పరిస్థితి ఇలా మారుతూ ఉంటే ఇది కేవలం బిగినింగే, ముందు మరింత గడ్డుకాలం ఉంది అని మనకి ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతోంది కదా. ఇదంతా ఒక ఎత్తు. అమెరికాలో రిపోర్ట్ అన్నా కదా, అదేంటో తెలుసా? యంగ్
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద అమెరికాలో లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్ తీస్తే ఒక భయంకరమైన విషాదకరమైన వాస్తవం ఇండియా వైపు నుంచి చూస్తే బయటపడింది. అదేంటో తెలుసా? అమెరికాలో కొత్తగా స్టార్టప్లు పెట్టి టెక్నాలజీలో అయినా, ఐటీలో అయినా, ఏఐలో అయినా, హాస్పిటాలిటీలో అయినా, ఎందులో అయినా సరే కొత్తగా స్టార్టప్స్ పెట్టి యూనికార్న్స్ అంటారే, అంటే మంచి జమాయించి దూకుతా ఉన్న కంపెనీలు, ఇలా యూనికార్న్స్ నడుపుతున్న వాళ్ళు ఏ సంతతి వాళ్ళు ఉన్నారు అని చూస్తే 70% పైగా ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారట. అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారట. అందులో మెజారిటీ ఇండియన్స్ ఉన్నారు. అంటే మన టాలెంట్ అంతా అమెరికాలో పెట్టుబడి పెడుతున్నారు, అమెరికాలో కంపెనీలు లీడ్ చేస్తా ఉన్నారు, అమెరికాలో యూనికార్న్స్ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు, అమెరికా మీద నమ్మకం పెట్టుకున్నారు, మన దగ్గర పెట్టుకోవాలి. ఈ మధ్య నేను పరాగ్ అగర్వాల్ గురించి చెప్పా కదా. పరాగ్ అగర్వాల్ అంటే తెలుసా? ట్విట్టర్ అనే సంస్థని ఎలాన్ మస్క్ టేక్ ఓవర్ చేసినప్పుడు ట్విట్టర్ సీఈఓగా ఉన్నాడు ఆయన. IITN, వెరీ యంగ్, గట్టిగా 40 years ఉంటాయేమో. ఆ పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ లో ఉద్యోగం పోతే కొత్తగా మళ్ళీ AI బేస్డ్ టెక్నాలజీతో అమెరికాలో కంపెనీ పెట్టి మళ్ళీ దూకుడు స్టార్ట్ చేశాడు తప్పితే ఇండియా వైపు రాలా. ఎందుకని? టాలెంట్ అంతా ఇండియాది అయినప్పుడు, సపోర్టివ్ గా కావాల్సిన మ్యాన్ పవర్ మన దగ్గరే ఉన్నప్పుడు మరి ఇండియా వైపు వచ్చి ఉండాలి కదా. పరాగ్ అగర్వాల్ లాంటి వాళ్ళు రావట్లా. ఎందుకని అంటే దేశంలో ఏఐకి, కొత్త టెక్నాలజీకి అన్నిటికీ మించి ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు అనుకూలమైన పరిస్థితులు లేవా? నేను ఈ మధ్యన ఎకానమీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మ్యూటెడ్ అయిపోయింది అని వరల్డ్ వైడ్ సర్వేస్ ఇండియా మీద ఒక ఒపీనియన్కి వచ్చినాయి అని చెప్పాను కదా. ఇండియాలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ మ్యూటెడ్ అని దశాబ్ద కాలంగా ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది. ఎస్, ఇలాంటి సిచ్యువేషన్ కి దీనికి లింక్ ఉంది. అంటే ఇక్కడ ప్రామిసింగ్ గా కండిషన్స్ లేవు అనుకొని అమెరికాలో పెట్టేవాళ్ళు టాలెంట్నైనా, పెట్టుబడినైనా, ఆలోచనలైనా, వ్యాపారాలైనా పెరిగారు. ఇండియన్సే ఈ యూనికార్న్స్ నడుపుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అమెరికాలో. యూకే నుంచి వచ్చిన వాళ్ళు, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వాళ్ళు, చైనా నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ దిగదూడిపోయి మన ముందు. అంటే మన టాలెంట్ అంతా ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయింది. ఇది సిచ్యువేషన్, ప్రాక్టికల్ రియాలిటీ. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇది పానిక్ క్రియేట్ చేస్తా ఉంది. ఆందోళనకరం. అంటే ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్ళు కంటి తుడుపుగా రివర్స్ బ్రెయిన్ డ్రైన్ జరుగుతుంది, వాళ్ళందరూ ఇండియా వచ్చేస్తారు తొందరలో అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటనేది వాళ్ళకు కూడా తెలుసు. అంటే పెద్ద మనిషి తరహాలో ఓరడించడానికి, బుజ్జగించడానికి చెప్తూ ఉంటారు. ఆయన అలా చెప్తూ ఉన్నారు. కానీ టెక్ మహీంద్రాలో మాత్రం ఏ రివల్యూషన్ ని, ఎవల్యూషన్ ని కాదని ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ తో సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ కుర్రకారికి ఇదివరకులాగా ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. అది ఆయన చేతులలో కూడా లేని పరిస్థితి. కేవలం ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అంతే. సిచ్యువేషన్ ఇలా మారుతా ఉంది. ఇంకో పక్కన మన దగ్గర చూడబోతేనేమో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసి కొత్త కొత్త కోర్సులన్నీ నేర్చుకుని అంతులేని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వాల వైపు నుంచి ఎప్పుడు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది? రాజకీయ పెనుగులాట్లు, పెట్టుబడుల పేరుతో ప్రచారాలు, ఉద్యోగాలు కల్పించేస్తున్నామనే ప్రకటనలు తప్పితే ఎక్కడ కల్పిస్తారు ఏంటి అనే చెప్పే పరిస్థితి లేనప్పుడు మరి ప్రజలకి, డిగ్రీలు చేసిన కుర్రకారికి మరి ఏంటి దారి? ఎవరికి వాళ్ళే ఇప్పుడు అవగాహన పెంచుకోవటము, ఏఐ రిలేటెడ్ సామర్థ్యాన్ని ఏమైనా పెంచుకోగలుగుతామా, అక్వైర్ చేయగలుగుతామా కోర్సుల ద్వారానో మరోటో అని ఆలోచించటము. ఆ తర్వాత చదివిన డిగ్రీతోనే రిలేటెడ్ ఉద్యోగమే తెచ్చుకోవాలి అని కూర్చోకుండా ఆ మధ్యనేదో శర్వానంద్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆర్కిటెక్ట్ గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పలేదు. ఇదేమి సెటైర్ కాదు, కఠోరమైన జీవిత వాస్తవం. ఏ రంగంలో అవకాశాలు ఉంటాయి, ఎక్కడ ఉపాధి ఉంది, ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతోంది అని ఆలోచించడం ఒక మార్గం అయితే, సొంతంగా ఏదైనా క్రియేట్ చేయగలుగుతామా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్ళగలుగుతామా అని అడుగేయడం లాంటి కొన్ని మార్గాలు మాత్రమే ఇప్పుడు యువత ముందు ఉంటున్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్ళాలి అంటే అంత తేలిగ్గా అయ్యే పని. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అంత సాహసం చేయకపోవచ్చు. కానీ ఆలోచన పరంగా, ప్రాక్టికాలిటీ పరంగా టెక్నాలజీని, మార్కెట్ అడ్వాంటేజ్ ని లెవరేజ్ తీసుకుని అడిగేస్తే గనక అలాంటి అవకాశాలు ఉండొచ్చు. లేదంటే గనక రిలేటెడ్ ఫీల్డ్స్ అంటే సాఫ్ట్వేర్ లోనో మరో చోటో కావాలి అని కూర్చోవడం కన్నా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అని అన్వేషించడం, డిరైవ్ చేయడం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ అని అనిపిస్తా ఉంది. ఇది ఎర్లీ స్టేజ్ లోనే ఇలా ఉంటే మరి ముందు ముందు పరిస్థితి ఎలా మారొచ్చు? ఏ రివల్యూషన్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఎకానమీస్ అన్ని అతలాకుతలం అవుతున్న టైంలో మరి పరిస్థితులు ఎలా ఉండొచ్చు? ఎకానమీ అంటే నేను చెప్పా కదా, ఏఐ రివల్యూషన్ ఇంపాక్ట్ తో ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా వరుసగా కుదేలవుతా ఉంది. ఏఐ రిలేటెడ్ షేర్లన్నీ, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంతా వెనక్కిపోతుంది అని మాట్లాడుకున్నాం మనం. కీటాక్స్ లో చూసుంటారు మీరు. అందుకోసమే విదేశీ మారక ద్రవ్యాన్ని సాధ్యమైనంత సేవ్ చేసుకోవడానికి పెట్రోల్, డీజిల్ తగ్గించండి, గోల్డ్ కొనొద్దు లాంటి సూచనలన్నీ మోడీ చేశారు కదా. जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. ఇవన్నీ ఇంటర్లింక్డ్. కీటాక్స్లో నేను ఇదే టాపిక్ మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవాలనుకుంటున్నా. మీ వైపు నుంచి సూచనలు ఉంటే చేయండి. సీరియస్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడగలిగిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీటాక్స్.